కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరంలో మనం పెద్దలు చెప్పేవాళ్ళు కదా, 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా 3 హత్యలు, 6 ఏమంటారు హత్యలు, మానభంగాలు, హరాస్మెంట్లు. ఈ కూటమి ప్రభుత్వము రావడం అయితే ఒక కాన్సెప్ట్తో వచ్చినామని ప్రజలకంతా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళని ఏమన్నంటే ఆడికి చేతులు ఎరగొడతాం, చంపేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నేను సుగాల ప్రీతి కోసమే వస్తున్నా, ఆమెకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు, నేను సుగాల ప్రీతి కోసం వస్తున్నా, లేకుంటే 30,000 మంది మా వాలంటీర్లు మాయం చేసిన మీదకి వస్తున్నా, నాకు రాజకీయం వాళ్ళ కోసమే అని చెప్పినారు. ఇంకా ఈయనైతే లోకేష్ ఎర్రబుక్ ఆయన ఎర్రబుక్ స్టాండ్ అయినారు. కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని అడిగిన ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారు, రోజొక కేసు. అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి కార్యకర్త వరకు మహిళలకు రక్షణే లేదు. వాళ్ళు చేయని ఆడవాళ్ళ మీద చేయని అరాచకాలు లేవు. ఎక్కడికి అసలు ఏంది ప్రభుత్వము? మహిళలు 50% ఉన్న మహిళలు రేపు పొద్దున ఎదురు తిరిగితే వాళ్ళ గతి ఏమనేది ఆలోచన లేదా? మహిళలకు అంతా ఇదే. నిన్నైతే గుంటూరులో ఆమె బోర్ వేసుకుంటుంది, ఆమె ఇంటి ముందర బోర్ వేసుకుంటుంది. ఆయన ఎవరో సెక్రటరీ తెలుగుదేశం ఆయనంట, మల్లెల మూర్తిని ఎవరో ఆయన వచ్చి, నువ్వు బోర్ వేసుకుంటే నాకు 10,000 అంటే ఉన్న బోరే రిపేర్ చేసుకుంటే 10,000 ఇవ్వాలి. ఎందుకు ఇస్తారయ్యా? ఒకవేళ మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అరెస్ట్ చేస్తుంటే 10,000 ఎందుకు ఇస్తారు? ఈ మన దానికి వాళ్ళని అంతా దూషించిపోతే వాళ్ళు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. స్టేషన్లో ఆమె ఎవరు అక్కడ మా గల్లా మాధవీన ఆమె మనుషులంట, ఆమె పేరు ఈయన తెలుగుదేశం అని చెప్పలో కేసు కూడా తీసుకోలేదు. సరే కేసు ఇచ్చినా కదా, మళ్ళీ రాత్రి 9 మంది ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి వాళ్ళను కొట్టి పోయినారు. ఆ కొట్టడంలో ఇంకా ఎట్లా చెప్పాలో అర్థం కావడం, ఆమె చీర కూడా ఊడిపోయి ఆమె అంత భయానికి పాస్ పోసుకొని, ఇంత దరిద్రమైన రాజకీయము, ఇంత దరిద్రమైన ప్రభుత్వము ఎక్కడా ఉండదు. అసలు ఏంది వాళ్ళు మనుషులు అన్నమా ఏమన్నా ఇంకా ఏదన్నా వేరే తింటున్నారా? ప్రజలు ఇంత అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఎట్లా బతుకు మనగడ ఎట్లా బట్టగట్టాలనుకుంటున్నారు? ప్రజలు ఎక్కడ ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు? సామాన్యులుగా ఉండకూడదు, ప్రతిపక్షం ఉండకూడదు. ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళే ఉండాలా, వాళ్ళే సంపాదించుకుంటుండాలా, వాళ్ళే అరెస్ట్ చేస్తుండాలా. తెలుగుదేశంకి ఇది అసలు ఇంకా అనితమ్ముంది. ఆమె అయితే ఒక్క మేకప్ చేసుకున్నాం అన్నదానికి అరెస్టులు చేస్తున్నారు. మరి ఇంత అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి అరెస్టులు లేవా? పోలీసు వ్యవస్థ అసలు నిద్రపోతుందే. పోలీసులు ఏమనుకుంటాడారు? ఎంతసేపు తెలుగుదేశమే ఉంటుందా ప్రభుత్వం, రేపు ప్రభుత్వం రాదా? అప్పుడు ప్రజలు ప్రశ్నించారా? ఇవన్నీ చూస్తూ వాళ్ళను క్షమించే ప్రసక్తి లేదు. ప్రజలు చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. వాళ్ళకు ధైర్యం రావాలంటే కఠినమైన శిక్షలు ఉండాలా. పోనీ ప్రభుత్వానికి తెలివి లేదనుకో, అంటే వాళ్ళ స్వార్థం కొద్దిగా సంపాదించుకోవాలో భయపెట్టాలనుకుంటారు. పోలీసు వ్యవస్థ అన్నా కొంచెం మారాలి. శిక్షలు, నేరాలకి తగిన శిక్షలు వేయాలా, ఇవన్నీ వేయాలా. ఇంకా రీసెంట్గా బద్వేల ఎవరో ఇంటి గొడవకు తెలుగుదేశం వాళ్ళకి ఏం పని? వాళ్ళు కొట్టుకుంటారు. ఏదన్నా ఉంటే న్యాయం చేయాలా. ఇద్దరికి సమానం, పెద్ద మనిషి వినడు, ఇద్దరికి సమానంగా చెప్పాలా. ఒక వర్గాన్ని కొట్టి హింసించడం న్యాయం కాదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాంద్రాలు మనగడ ఉండదు. ఎందుకంటే 3 ఏళ్ళు భరించాలి కాబట్టి ఇంకా 2.5 సంవత్సరం. 1 సంవత్సరం అయితే మీకు అధికారులు లెక్క చేయరు, పోలీసు వాళ్ళు లెక్క చేయరు, ఏం చేయరు. మీరు నెక్స్ట్ వచ్చే ప్రసక్తే లేదు. ఎంతసేపు ఉన్నా జగనన్న వీళ్ళంతా ఆదుకుంటూ పోతాన్నాడు కాబట్టి ఇంకా ఆడుకున్నారు. ఇదంతా తెలుగుదేశం వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే చాలాసార్లు మేము ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినాము. మనం అందరము జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎప్పటికెప్పుడు ఒక్కరికి దగ్గరికి వస్తే వీళ్ళు అందరూ గుమ్మి మనమే తన్నే స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాం.